ఒక వ్యక్తి బ్రెడ్ ను నోట్లో పెట్టుకుని కారు ఇంజిన్ స్టార్ట్ చేసి నేరుగా ముందు ఉన్న పోలీస్ కారును ఢీకొట్టాడు. కారు పడిపోగానే పక్కనే ఉన్న ఇద్దరు పోలీసులు కోపంతో రగిలిపోయారు. కానీ ఆ వ్యక్తి అస్సలు భయపడలేదు. వాళ్ల దగ్గరకు వెళ్లి తన ఐడి చూపించి కోపంగా తిట్టాడు. తాను ఒక అఫీషియల్ మిషన్ లో ఉన్నానని చెప్పాడు. నిజానికి మునుపటి రాత్రి అతనే డ్రైవ్ చేస్తూ ఒక కార్ని ఢీకొట్టాడు. ఇప్పుడు కారు అద్దంలోని క్రాక్స్ ను దాచాలనుకున్నాడు. అతని ర్యాంక్ వాళ్ళకంటే ఎక్కువ కావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. చివరికి అతనికి కొత్త విండ్షీల్డ్ దొరికింది. పోలీస్ స్టేషన్ కు చేరుకున్నప్పుడు కెప్టెన్ వెంటనే మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇంటర్పోల్ ఒక డ్రగ్ స్మగ్లర్ ను పట్టుకోవడానికి వాళ్ల సహాయం కోరాడు. ఆ వ్యక్తి టార్గెట్ ఫోటో చూసినప్పుడు షాక్ అయ్యాడు. అది మునుపటి రాత్రి తాను ఢీకొట్టిన వ్యక్తే. తనకు తప్పు జరిగిందని అప్పుడే రిపోర్ట్ చేసి ఉంటే ప్రమోషన్ వచ్చేదని బాధపడ్డాడు. ఇప్పుడు అతను ఏమీ తెలియనట్టు నటించాల్సి వచ్చింది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు రైడ్ ప్లాన్ చేశారు. కానీ రైడ్ మొదలయ్యే ముందే అతను టార్గెట్ అక్కడ లేడని చెప్పాడు. అతని మాటలు విని అందరికీ అనుమానం వచ్చింది. అతను మాటలను తిప్పి కప్పిపుచ్చాడు. కెప్టెన్ కమాండ్ తో ఆ ప్రాంతమంతా చెక్ చేశారు. నిజంగానే ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. బయట తిరుగుతుండగా ఆ రాత్రి చూసిన కుక్కను అతను మళ్లీ చూశాడు. కుక్కను వెంబడించాడు. గేటు దాటగానే యాక్సిడెంట్ జరిగిన క్రైమ్ సీన్ కు చేరుకున్నాడు. నేలపై గుర్తులు ఇంకా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక పోలీస్ కారు అక్కడకు వచ్చింది. అతను భయపడ్డాడు. కానీ తన ఐడి చూపించాడు. పోలీసులు ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. రిపోర్ట్ ప్రకారం 15వ తేదీ రాత్రి ఎవరో ఒక వ్యక్తిని ఢీకొట్టి డెడ్ బాడీని ట్రంక్ లో పెట్టి పారిపోయారని ఎవరో చూశారు. రిపోర్ట్ ఎవరు ఇచ్చారని అడిగితే పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఒక పోలీస్ దృష్టి రోడ్డు పక్కన ఉన్న కెమెరాపై పడింది. అతనికి నిజమైన భయం మొదలైంది. కెప్టెన్ వెంటనే ఫుటేజ్ చెక్ చేయమని ఆదేశించాడు. అతను ఆపడానికి ప్రయత్నించాడు. కానీ కెప్టెన్ వినలేదు. ఆ రాత్రి అతను లైట్ డిన్నర్ తీసుకుని కెమెరా రూమ్ కు వెళ్లాడు. కెమెరా కొన్ని యాంగిల్స్ మాత్రమే రికార్డ్ చేసిందని, కారు కలర్, నంబర్ ప్లేట్ మాత్రమే కనిపించాయని, మిగతా ఏమీ లేదని తెలిసింది. కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కానీ భయం తగ్గలేదు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతని ప్లాన్ నంబర్ ప్లేట్ ను మాయం చేయడం. అప్పుడే ఒక అన్నోన్ కాల్ వచ్చింది.